పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి బల్లికురువ గ్రానైట్ క్వారీ ప్రమాద బాధితులు చేరుకున్నారు. బల్లికురువ వద్ద గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగి ఘటనా స్థలంలో 4, ఆసుపత్రికి తరలిస్తుండగా 2 మృతి చెందారు. క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ 7గురిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. సీరియస్గా ఉన్న 3ని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి బల్లికురువ గ్రానైట్ క్వారీ ప్రమాద బాధితులు చేరుకున్నారు. బల్లికురువ వద్ద గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో 4, హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా 2 మృతి చెందారు. క్షతగాత్రులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ 7గురిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. సీరియస్గా ఉన్న 3ని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. బాపట్ల జిల్లా బల్లికురువ సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం నాడు ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒరిస్సాకు చెందిన కార్మికులు పనిచేస్తుండగా వాళ్ళలో 16 మందిలో 4 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 హాస్పిటల్ తరలించే క్రమంలో మృతి చెందారు. వీళ్ళు 10 మంది తీవ్ర గాయాలు కాగా వారికి నర్సాపేటలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్షతగాత్రులను బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళీకృష్ణ పరామర్శించి నేరుగా వారితో మాట్లాడారు. వారికి భరోసానైతే కల్పించారు. వారు పూర్తిగా కోలుకునేంత వరకు వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రమాద సమయంలో 16 మంది కార్మికులు ఉన్నట్లు తెలిపారు. బాధితులంతా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ మృతులు చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 14 లక్షలు, గాయపడిన వారికి 10 లక్షల తరఫున, స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ అయితే తెలిపారు. గాయపడిన వారందరికీ పూర్తిగా కోలుకునేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా మైనింగ్ శాఖ నివేదిక ఆధారంగా వారి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఏదైతే ఎక్స్‌గ్రేషియా ప్రకటించారో అదంతా త్వరితగతిన అందే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ మృతి చెందిన మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు కూడా తక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్న అన్ని క్వారీలలో భద్రతా ప్రమాణాలు చర్యలు చేపట్టే విధంగా చేపడతామని తెలిపారు. థ్యాంక్ యూ రామ్మోహన్. విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలలో కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ కిమ్స్ టీంకు జగ్గంపేటలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఘన స్వాగతం పలికారు. టీం కెప్టెన్ భరత్ ఆధ్వర్యంలో వారి యొక్క టీం సభ్యులు కాకినాడ జిల్లా జ్యోతుల నవీన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఓ సమావేశంలో టీం సభ్యులను జ్యోతుల నవీన్ కుమార్ చేతుల మీదుగా సాలువాతో ఘనంగా సత్కరించారు. యువత క్రీడల్లో ప్రతిభ చాటాలని, జగ్గంపేట నియోజకవర్గం నుంచి క్రికెట్, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రతిభ చూపే క్రీడాకారులు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇండియన్ టీమ్ లో ఆడాలి అంటే ఆ సాధన, కఠోర సాధన అన్నది మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుంచి కూడా దాని మీద అవగాహనతో, ఇంట్రెస్ట్ తోటి ఉంటేనే ఒక స్థాయికి వెళ్తారు. దాంతో పాటు
కొంచెం లక్ కూడా ఉండాలి. చాలా మంది ప్లేయర్స్ ఎంత అనుభవం ఉన్నా, ఎంత మంచి ఆటగాళ్ళైనా సరే అవకాశాలు రాక మరుగులు పడుకునేటువంటి చాలా మంది ఉంటారు ఇండియాలో. అక్కడ పెద్ద పెద్ద రాజకీయాలు ప్లేయర్స్ సెలెక్ట్ చేయడానికి కానీ, ఆర్ట్స్ సెలెక్ట్ చేయడానికి కానీ అక్కడ ఉన్నంత రాజకీయ మామూలుగా ఇక్కడ నియోజకవర్గ రాజకీయాల్లో కూడా ఉండదు. వాటినన్నింటినీ తట్టుకుని అధిగమించి ఆ స్థాయికి వెళ్ళగలిగేటువంటి ఎంత కఠోర స్థాయికి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఇండియన్ టీమ్ లో ఆడాలి అంటే ఆ సాధన, కఠోర సాధన. సంగారెడ్డి జిల్లా ఆందూర్ మండలం జోగిపేటలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణవేణి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక పిట్ల నవ్య ఇంట్లో పాము కాటుకు గురై మరణించింది. జోగిపేట ఏరియా ఆసుపత్రిలో యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేరిన 10 నిమిషాల్లోనే బాలిక మృతి చెందింది. ఈ ఘటనతో ఇందిరానగర్ 2వ వార్డులో విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నప్పటికీ హైదరాబాద్ శివారులో గుట్టుచప్పుడు కాకుండా అక్కడక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పబ్, రేవ్ పార్టీ, డ్రగ్ పార్టీల కల్చర్ పెరిగిపోయింది. కొందరు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు డ్రగ్స్కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 6 ఐటీ ఉద్యోగులు పోలీసులకు చిక్కారు. స్నేహితుల దినోత్సవానికి పురస్కరించుకుని డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 6 ఐటీ ఉద్యోగులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులో ఫామ్ హౌస్లో జరిగింది. నిందితుల నుంచి 0.5 గ్రాముల ఎల్ఎస్డి బ్లాట్స్, 20 గ్రాముల హ్యాష్ ఆయిల్, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చేవల్ ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి నిన్న మీడియాకు తెలియజేశారు. ఐటీ ఉద్యోగులపై అభిజిత్ బెనర్జీ, సింప్సన్, పార్థు గోయల్, యశ్వంత్ రెడ్డి, సివియో డెన్నిస్లు మెయినాబాద్ మండలం మేడిపల్లిలో సెరీస్ ఆర్చర్స్ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటుండగా పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ ఎన్స్టీఎఫ్ సిఐ భిక్షపతి, ఎస్ఐ బాలరాజు సిబ్బందితో అర్ధరాత్రి దాడి చేశారు. 6 అదుపులోకి తీసుకుని పరీక్షించగా వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు ఫామ్ హౌస్లో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజాపై నగర టీడీపీ ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజా, ఆమె కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బియ్యం, ఇసుక అక్రమ రవాణా చేశారని విమర్శించారు. గంజాయి దందాలో కూడా వారికి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. గంజాయి దందాలో వారి పాత్ర ఉన్నట్లు తేలితే మెడ పెట్టుకుని లాక్కెళ్లి లోపల వేస్తామని హెచ్చరించారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడిపోమని అన్నారు. గత కొంతకాలంగా గాలిబాను ప్రకాష్, రోజా మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. రోజాను ఉద్దేశించి ఇటీవల బాను మాట్లాడుతూ 2,000 రూపాయలు ఇస్తే రోజా ఏ పసనైనా చేసేస్తదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాప్కు ఎక్కువ, హీరోయిన్కి తక్కువ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రోజా జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే సంస్కృతిని టీడీపీ ప్రోత్సహిస్తుందని ఆమె మండిపడ్డారు. రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది. వైసీపీ వాళ్ళు మీరు చేస్తున్న అన్యాయాలు గాని, అక్రమాలు గాని అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా. ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనం, మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలే. ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు. అది చాలన్నట్టు పొలవమని ఇవాళ కూడా ఇప్పుడు కూడా వైస్ స్మగ్లింగ్ గానీ, ఇసుక స్మగ్లింగ్ గానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపల వేయాల్సిందే.
కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంజాయి వ్యాపారం చేసే ఏ నా కొడుకైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నాం. కానీ గంజాయిలో దొరికితే మటు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళే, నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నేను అఫీషియల్స్కి చెప్తున్నాను అండ్ భానుప్రకాష్ కూడా చెప్తున్నాను, నీకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని 3 గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లో మైనింగ్ వద్దంటూ నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకుడు షేక్ పేరయ్యను వరికుంటపాడు పోలీసులు విచారణకు రావాలని గత కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో తెల్లవారుజామున పేరయ్యను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన టీడీపీ నాయకుడు షేక్ పేరయ్యకు గుండెపోటుకు గురయ్యారు. పోలీస్ వేధింపులతోనే పేరయ్య గుండెపోటుకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గుండె నొప్పి రావడంతో షేక్ పేరయ్యను దగ్గరలోని పామూరు ఆసుపత్రికి వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. నెల్లూరు జిల్లాలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఒక మైనింగ్ సంబంధించిన విషయంలో ఆ మైన్ ఒకటి ఓపెన్ చేస్తే తమ చుట్టుపక్కల గ్రామాలన్నీ నాశనం అయిపోతాయి, ప్రజలంతా చనిపోతారని గత కొన్ని రోజులుగా రోడ్డెక్కి ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ మైనింగ్ వాళ్ళకంతా తొత్తుగా నిలుస్తారని చెప్పి పోలీసులు అడ్డు చెప్తున్నా, పోలీసులు ఎంత వారించినా కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలు తమకు మైన్ వద్దు, గ్రామ ప్రజల ప్రాణాలే ముద్దని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి. ఇదే నేపథ్యంలో 2 రోజుల క్రితం వరికుంటపాడు, అంటే నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఉదయగిరి నియోజకవర్గం వస్తుంది. వరికుంటపాడు మండలంలో జాతీయ రహదారిపైకి వచ్చిన అనేక మంది కూడా జాతీయ రహదారి మీద రాస్తారోకలు నిర్వహించారు. దీనికి పోలీసులు అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ ని అతిక్రమించారనే ఉద్దేశంతో కొంతమందికి నోటీసులు ఇచ్చి పోలీసు విచారణకు అయితే పిలవడం జరిగింది. వరికుంటపాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎస్ఐ రఘునాథ్ షేక్ పేరయ్య అనే ఒక టీడీపీ వ్యక్తి, ఇతను కూడా అంటే మా ఏరియాలో మాకు మైనింగ్ వద్దని చెప్పి ఆయన కూడా ఈ నిరసనకారులతో పాటు, అంటే నిరసనకారులు అనకూడదు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాడుతున్న సమయంలో వాళ్ళకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే షేక్ పేరయ్యను కూడా విచారణకు హాజరు కావాలని గత కొద్ది రోజులుగా నిత్యం ఫోన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇదే క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున షేక్ పేరయ్య ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్స్ కావచ్చు, వీరు నేరుగా కూడా పేరయ్యను పోలీస్ స్టేషన్ కి రావాలని కోరడం. షేక్ పేరయ్య తాను ఇంకా కూడా కాలకృత్యాలు కూడా తీర్చుకోలేదు, కనీసం తాను పేషెంట్ అని కనీసం కాఫీ టీ అయినా తాగొస్తానని చెప్తే వినకుండా పోలీసులు బలవంతంగా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు విచారణలో కూడా తనను బహిరంగంగా విచారించాలి, తానేమి నేరస్తుని కాదు, ఒక టీడీపీ లీడర్ ని, అదే కూడా గ్రామస్తుని, స్థానికుడిని, తను ప్రజలందరి ముందే బహిరంగంగా విచారణ చేయాలని చెప్పి పేరయ్య ఎస్ఐతో ఖచ్చితంగా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ రఘునాథ్ ఈ పోలీస్ స్టేషన్ లో పిఎస్ లో పనిచేస్తున్నారు ఎస్ఐతోగా. ఆయన ఖచ్చితంగా లేదు, నా రూమ్ లోనే నేను విచారణ చేస్తానని చెప్పి బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లారని. ఈ క్రమంలోనే షేక్ పేరయ్య హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కింద పడిపోవడం, అనంతరం కూడా ఆయన్ని దగ్గరలోని ఉంటుంది పామూరు పిహెచ్సిలో ఆయన చేర్పించడం జరిగింది. కానీ పరిస్థితి విషమించడంతో షేక్ పేరయ్యను విజయవాడ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. గ్రామస్తులందరూ తమ హక్కుల కోసం అక్రమంగా ఇక్కడ మైనింగ్ చేస్తే తామంతా నాశనం అయిపోతాయని చెప్పి ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇటు ప్రజలకు మద్దతుగా నిలవకుండా ఎవరైతే గుత్తేదారు ఉన్నారో, ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో
వారికి అండగా నిలుస్తామని చెప్పి సుమారు 3,000 మంది ప్రజలు రోడ్డు మీద నిలుస్తుంటే వారికి Right. న్యాయం ఎక్కడ జరుగుతుంది మాకని చెప్పి తీవ్ర స్థాయిలో వీళ్ళంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం షేక్ పేరే పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సాగర్.